సెలెక్టివ్ అమ్నీషియా అంటే కొన్ని విషయాల మీద మాత్రమే స్పందించేటటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి గుణం ఈ దేశంలో మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేధావులకి బాగా ఉంటుంది. వాస్తవంగా కేజ్రీవాల్ సమక్షంలో కేజ్రీవాల్ పార్టీకే సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యురాల్ని కేజ్రీవాల్ పిఏనే కొడితే ఎవడన్నా స్పందిస్తున్నాడా? ఒక్క మేధావన్నా దేశంలో? ఓ ప్రకాష్ రాజ్ నుండి నాగేశ్వర్ గారి దాకా ఎవరన్నా స్పందిస్తున్నారా? ఎవరు స్పందించరు. ఎందుకంటే అదేదో ఇంటర్నల్ ఇష్యూ. ఇదే కనుక ఒక నరేంద్ర మోడీ సమక్షంలోనో లేకపోతే ఇంకొక నాయకుడి సమక్షంలో జరిగితే రచ్చ చేసేద్దరు. అదేంటో మేధావిత్వం అని నిరూపించుకోవాలంటే కొన్ని వర్గాలకి మాత్రమే మనం వ్యతిరేకించాలి, కొన్ని వర్గాలను బుజ్జగించాలి అనేటటువంటి ధోరణి ఏంటి అంటే అంతే, మా ధోరణి అంతే, మేము అట్లాగే అనుసరిస్తాం, మేము ఏది చెప్తే అదే సచ్చినట్టు జనం నమ్మాలంటూ 70 ఏళ్ల నుంచి స్వతంత్ర భారతావనంలో చేసుకొచ్చినటువంటి వ్యవహారమే ఇప్పుడు కూడా. ఇక్కడ వాడెవడో ఏది ఆడపిల్లల్ని వేధించినటువంటి రెజ్లర్కి సంబంధించినటువంటి ఇష్యూలో మంత్రిగా ఉన్నటువంటి వాడిది ఖచ్చితంగా అందరూ తప్పు పట్టారు కదా, తప్పు పట్టాలి కూడా. అది ఎప్పుడో ఫీల్డ్లో తను పనిచేసిన టైంలో వేధించాడని ఇప్పుడు కేసు పెడితే ఎందుకు చర్యలు తీసుకోరు అని అడిగారు. రైట్, దాన్ని అడగడంలో తప్పు లేదు. అదే సందర్భంలో ఇప్పుడు ఇక్కడ కళ్ళెదురుగుండా కొట్టిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటే అదేమీ సంబంధం లేదన్నట్టు స్పందించినటువంటి పరిస్థితిలో ఉంది మలేవాల్ ఉదంతంలో. అంటే మన దేశంలో మేధావి అవ్వాలి అంటే ఒక సెక్షన్ని నెత్తిన పెట్టుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ కనబడుతోంది.